హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అండ్ మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్కి ఉండాల్సిన లక్షణాలు కానీ, అలాగే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ అంత సక్సెస్ అవ్వడానికి గల కారణాలు, ఎలాంటి విషయాలు తను ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవచ్చా? షూర్ విరాట్. ఫస్ట్ థింగ్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్కి ఉండాల్సిన లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. సో 99% మనకి అందరూ జాబ్కి ఎలా చేయాలి అనేసి ట్రైన్ చేస్తారు. మన ఎడ్యుకేషన్, మన 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇందులో మనకి ఏం ట్రైన్ చేస్తారు అంటే నువ్వు ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఎలా అవ్వాలి, లేదా ఒక డాక్టర్ అవ్వాలి, ఇలా జాబ్ చేయడానికే ట్రైన్ చేస్తారు తప్పించి నేను ఒక బిజినెస్ ఓనర్ చేయడానికి ఏ ఇన్స్టిట్యూట్లు లేవు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఓకే థియరిటికల్గా నేర్చుకుని వస్తారు ఈ MBA ప్రోగ్రాంలో కూడా, ఓకే మార్కెటింగ్ చేయాలి, సేల్స్ చేయాలి అనేసి. బట్ ఆన్ ద గ్రౌండ్ వేరు. మనం అంటే ఏంటి, బిజినెస్లోకి దిగాక వచ్చే కష్టాలు కన్నీళ్ళు వేరేలాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక ప్రాపర్గా బిజినెస్ తెలియాలి అంటే మనకి ఒక బిజినెస్ చేసి, ఆల్రెడీ ఒక బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ అయిన పర్సన్ దగ్గర మనము నేర్చుకోవాలి. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కావచ్చు, లేదంటే మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మెంటర్స్ ఉన్నారు. మార్క్ జుకర్బర్గ్కి మెంటర్షిప్ చేసింది స్టీవ్ జాబ్స్ అనమాట. ఎస్. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళొక మెంటర్స్ ఉన్నారనమాట. ఈవెన్ బాబ్ ప్రాక్టర్కి వాళ్ళొక వేరే మెంటర్స్ ఉండేవాళ్ళు. విషయన్ లకియాని, ఇప్పుడు మనకి మైండ్ వ్యాలీ తెలుసు కదా, మైండ్ వ్యాలీ ఆయనకి మెంటర్షిప్ చేసింది బాబ్ ప్రాక్టర్. హీస్ నో మోర్, లాస్ట్ ఇయర్ తను పాస్ అయ్యారు. సో ఇలా అంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ ఎలా ముందుకెళ్ళాలి అంటే, వాళ్ళే బిజినెస్ చేసి ఫెయిల్ అవుతూ లెసన్స్ నేర్చుకొని చేయాలి అంటే ఎంతో కాలం పడుతుంది. నేను అలా ఒక 5 నుంచి 6 ఏళ్ళు నేను వేస్ట్ చేసుకున్నా. అంటే నా ఓన్గా నేనే బిజినెస్లు చేసుకోవడం, లాస్ అవ్వడం. తర్వాత నాకు అర్థమైంది ఇది నా వల్ల కాదు ఈ గేమ్. సో ఐ నీడ్ ఏ ఎక్స్పర్ట్ దగ్గర నేను వెళ్ళి, సో నేను మళ్ళీ చేసిన తప్పులు చేయకూడదు. ఇప్పుడు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాము అంటే వాళ్ళు ఎన్నో మిస్టేక్స్ చేసింటారా, చేసి వాళ్ళు అందులో నుంచి బయటపడి ఉంటారా. సో వాళ్ళకి తెలుసు ఆ టెక్నిక్స్ ఏంటిది, ఆ టిప్స్ ఏంటిది వాళ్ళకి తెలుసు. మనం ఇంత టైం వేస్ట్ చేసే బదులు అదేదో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే మనకు నేర్పిస్తారు కదా. సో దట్ వీ కెన్ సేవ్ మనీ, వీ కెన్ సేవ్ టైం, అండ్ మనకి ఈజీగా తొందరగా డబ్బులు వస్తుంది, మన సక్సెస్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో ద బెస్ట్ వే ఈస్ హ్యావింగ్ ఏ రైట్ బిజినెస్ కోచ్. సో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి కూడా ఒక బిజినెస్ కోచ్ ఉంటే వాళ్ళు ఎంతో టైం సేవ్ చేస్తారు, ఎఫర్ట్స్ని సేవ్ చేస్తారు, అండ్ ఆల్సో టైం, ఎఫర్ట్స్, ప్రొడక్టివిటీ, ఇంకా వాళ్ళ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అఫ్ కోర్స్ వాళ్ళందరికీ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సక్సెస్ఫుల్ అయ్యారు. లేదంటే వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? సో నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. మనం నీతా అంబానీ తెలుసు కదా, ఇప్పుడు అందరికీ కూడా ట్రెండ్ అనమాట. వాళ్ళ మ్యారేజ్ గురించి కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగే హడావిడి గురించి కావచ్చు. ఇప్పుడు ఆవిడ నాట్ ఓన్లీ హౌస్ వైఫ్, అందరూ అనుకుంటారు అంబానీ తను వైఫ్ అనేసి. ఓకే, అంబానీ వైఫే, బట్ షీఈ్ ఆల్సో బిజినెస్ ఓనర్. తను ముంబై ఇండియన్స్ని తను ఓన్ చేసుకుంది, తెలుసు కదా ఆ విషయం. సో తనకు ఆ ముందు ఎవరు ట్రైన్ ఇప్పించారు అంటే వాళ్ళ మామ ధీరుభాయ్ అంబానీ. ఎవ్రీడే 7:30 ఈవినింగ్ కూర్చొని ఆమెకి మెంటరింగ్ ఇచ్చేవాడంట. అసలు బిజినెస్ అంటే ఏంటిది, స్పోర్ట్స్ అంటే ఏంటిది, పాలిటిక్స్ అంటే ఏంటిది కూర్చొని పెట్టి మెంటరింగ్ ఇచ్చేవాడు. నౌ యూ కెన్ సీ హౌ వెల్ షీఈ్ పర్ఫార్మింగ్. సో రిలయన్స్లో తనకి షేర్స్ ఉంది, షీఈ్ ఆల్సో డైరెక్టర్. సో ఇలా మనం తీసుకున్నట్లయితే ఒక పర్సన్ అనేది మనకి మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే ఇందులో మనకి హైయెస్ట్ మోటివేషన్ ఉండాలి. అంత మోటివేటెడ్గా ఉంటేనే, అంత పాజిటివ్ థింకింగ్గా ఉంటేనే మనం బిజినెస్ చేయగలం. ఎందుకంటే మనం ఒక చిన్న లాస్ వచ్చింది, డిసప్పాయింట్ అయిపోతాం, ఫియర్స్ వచ్చేస్తాయి. అమ్మో నేను ఇది చేయగలనా, అమ్మో నేను ఈ బిజినెస్లో ఫెయిల్ అయిపోయాను, నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతాను, లేదా వ్యవసాయం చేసుకుంటాను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇంత డిసప్పాయింట్మెంట్లకు మనకి వెళ్ళకూడదు అంటే డెఫినెట్లీ వీ నీడ్ అ మెంటర్. ఆ మెంటర్ ఉన్నారు అంటే, ఎందుకంటే ఆ మెంటర్ ఎన్నో మిస్టేక్స్ చేసి ఉంటారు, ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్నో మిస్టేక్స్ చేశాను, దాదాపు 6 years 7 years నేను ఫెయిల్ అయ్యాను బిజినెస్లో. ఇప్పుడు నాకు తెలుసు నేను ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు దాదాపు 100 మందికి పైగా బిజినెస్ ఓనర్స్ నా దగ్గర నేను మెంటరింగ్ చేశాను బెంగళూరులో. అండ్ దే ఆర్ ఆల్ వెరీ సక్సెస్ఫుల్, నాట్ lakhs, దే ఆర్ ఎర్నింగ్ crores ఆల్సో. సో అలా మనకి ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనం ఇంత మంచి బిజినెస్ కోచింగ్ కరెక్ట్గా తీసుకున్నాము అంటే ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన సక్సెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి.
అంతే శ్రద్ధ పెట్టాలి. ఒక బిజినెస్కి రైట్ ప్లేస్మెంట్ కానీ లేదంటే రైట్ విషయాలు తెలిసి ప్రాపర్గా ఫోకస్ చేస్తే అది క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఎస్, ఇది చాలా వరకు కూడా మీ స్టూడెంట్స్ ద్వారా అండ్ ఇంకా చాలా మంది లైఫ్లో కూడా చూడడం జరిగింది. ఇక ఎవరైతే ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారో లేదంటే బిజినెస్ ఓనర్స్ చూస్తూ ఉన్నారో ఈ వీడియోని, వాళ్ళకి ఏం చెప్తారు ఈ వీడియో నుంచి? సో వాళ్ళు కనుక బిజినెస్ ఓనర్ అయ్యి లేదు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఫ్యామిలీకి సరిగ్గా టైం ఇవ్వట్లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు, లేదంటే సరిగ్గా బిజినెస్ జరగట్లేదు, సేల్స్ జరగట్లేదు, లేదా ఇన్ని జరుగుతున్న ప్రాఫిట్స్ రావట్లేదు, లేదా ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావాలనుకుంటున్నారు వాళ్ళ బిజినెస్. లెట్సే ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తుంది ప్రాఫిట్, దాన్ని 10 లక్షలు చేసుకోవాలనుకుంటున్నారు, లేదా 1 కోటి రూపాయలు చేసుకోవాలనుకుంటున్నారు. వై వెయిట్? ఇంకొక అది మీకు ఒక 10 ఏళ్ళు పడుతుంది అంటే మీరు ఓన్గా ట్రై చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక 1 ఇయర్ లోపలే అది అచీవ్ చేయొచ్చు, లేదా 1 మంత్లో అచీవ్ చేయొచ్చు. సో వై వెయిట్? సో టేక్ యాక్షన్ నౌ అండ్ జాయిన్, స్టార్ట్ యువర్ జర్నీ. సో ఈ 3 hours వర్క్షాప్ అనేది వాళ్ళకి జర్నీ మొదలు పెట్టడానికి ఎలా ఉంటుంది అనేసి, మాది కూడా ఒక మ్యాజికల్ మంజుల అకాడమీ, ఇది ఒక బిజినెస్ స్కూల్ లాగా వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ సేల్స్ గురించి కావచ్చు, మార్కెటింగ్ గురించి కావచ్చు, నెక్స్ట్ బిజినెస్ ఎలా గ్రోత్ కావాలో, లేదా మా మెంటరింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇవన్నీ తెలియడానికి మేము ఇది ఇస్తున్నాం అనమాట. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా ఎవరైతే ఈ బిజినెస్ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ వర్క్షాప్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది, కేవలం 333 రూపాయలు ఏదైతే ఉందో. ఇక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఆ డౌట్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా స్పెసిఫిక్ విషయం తెలుసుకోవాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ మీరు మంజుల గారిని కలిసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.